దేవునికి స్తోత్రం. ఈ దిన కుటుంబాల నాయకర్త అయిన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. దేవుని వాక్యం విని దాన్ని గైకొనువాడు మరీ ధన్యులని చెప్పాను. లూకాసు వార్త 11:28. ప్రియా కుటుంబాల నాయకర్త అయిన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు కుటుంబాల నాయకర్త, కుటుంబాల వ్యవస్థాపకుడు, కుటుంబాల సర్వోన్నతుడు, కుటుంబాల సమర్థుడు, కుటుంబాల శక్తిమంతుడు. దేవాదేవుడు కుటుంబాలను ఏర్పాటు చేసిన మహిమాస్వరూపుడు ఆయన. కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఆ మహిమాస్వరూపుని మనం స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయనతో మనం కొనసాగుతున్నప్పుడు మన కుటుంబంలో సంతోషము ఉండగలుగుతున్నది. దేవుని వాక్యాన్ని విని దాన్ని పాటించేవారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. జీవగల దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా మనకి కుటుంబంలో స్వచ్ఛమైన ప్రేమ లభిస్తుంది. గౌరవ మర్యాదలు, నిజమైన భద్రత కూడా ఉండగలుగుతున్నాయి. కుటుంబాలను ఏర్పాటు చేసింది దేవుడే. యెహోవా దేవుని వల్లే ప్రతి కుటుంబం అని పిలువబడుచున్నది. మరో మాటలో చెప్పాలంటే కుటుంబము అనే వ్యవస్థను యెహోవా దేవాదేవుడు స్థాపించాడు. కాబట్టే నేడు కుటుంబాలు ఉన్నాయని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఆ విషయం తెలుసుకోవటం ఎందుకు ప్రాముఖ్యం దేవుని బిడ్డలారా? మీరు రుచికరమైన భోజనం చేస్తున్నప్పుడు అందులో ఏమేమి వేసి వండారో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఎవరిని అడుగుతారు? దాన్ని వండిన వ్యక్తినే కదా దేవుని బిడ్డలారా. అలాగే కుటుంబము సంతోషముగా ఉండడానికి ఏమేమి అవసరమో తెలుసుకోవాలనుకుంటే దాన్ని ఏర్పాటు చేసిన ఆ మహిమాస్వరూపుని, ఆ ఘనుడను, ఆ సర్వోన్నతుడైన యెహోవాని దేవుని అడగటం మంచిదని నేను ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవునికి మీరంటే శ్రద్ధ ఉంది. ప్రతి కుటుంబము యెహోవా ఇచ్చే సలహాల కోసం చూడడం తెలివైన పని. వాటిని తన వాక్యం ద్వారా ఆయన ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీ గురించి పట్టించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పవిత్ర గ్రంథము వాక్యం సైతం మనం చూస్తే యెహోవా మీ మంచినే కోరుచున్నాడు. ఆయనిచ్చే సలహాల వల్ల మీకు ఎప్పుడూ మేలే జరుగుచున్నది. దేవుని బిడ్డలారా, ఆయనిచ్చే గొప్ప సలహాల ద్వారా మనకి జయవిజయం కలుగుచున్నది. కుటుంబంలో మీరు మంచి భర్తగా లేదా భార్యగా, తండ్రిగా లేదా తల్లిగా ఎలా ఉండవచ్చంటే పరిశుద్ధాత్మ దేవునికి మహిమార్థంగా మీరు జీవిస్తున్నప్పుడు మీ కుటుంబం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా కూడా ఉండగలుగుతున్నది. దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడు, నా సహోదరి, తల్లి అని చెప్పిన మహిమాస్వరూపుడు. క్రీస్తు కుటుంబము లోకానుసారమైనది కాదు. దేవుని బిడ్డలారా, ఆయన కుటుంబం ఆత్మ సంబంధమైన నిత్య కుటుంబం. అందువల్ల సంఘమును గూర్చి మనమే ఆయన ఇల్లు అని పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. జీవగల దేవాదేవుని బిడ్డలారా, కానీ యెహోవా దేవుని యొక్క నామానికి మహిమార్థంగా మన కుటుంబాలను బలపరచుకోవటానికి ఈ కుటుంబ ఆశీర్వాద ప్రేయర్లో మనం కూడా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుని స్తుతించి మహింపర్దాం. ప్రతి కుటుంబము యెహోవా దేవుడి కట్టింది. కలిగిన ఆత్మఫలాలతో నింపబట్టడానికి, మహిమాస్వరూపుణ్ణి ఘనపరచడానికి ఈ రాత్రి జరుగుతున్న కుటుంబ ఆశీర్వాద ప్రేయర్లో మీరందరూ కూడా కుటుంబాల వ్యవస్థాపకుడు, కుటుంబాల నాయకర్త, కుటుంబాల జగత్రక్షకుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ, సంతోషం అనుగ్రహించి భర్త, భార్య, బిడ్డలను ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థను బలపరచడానికి, కృప చూపించడానికి ఆ నాయకుడు అయిన దేవాదేవుడైన యెహోవా కృప మీ కుటుంబం మీద ఉండటానికి ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ కుటుంబాల వ్యవస్థాపకుడు అయిన పరమ తండ్రి, కుటుంబాల న్యాయమూర్తి, మీకు స్తోత్రాలు. ఇదిగో దేవా, మీరు ఏర్పాటు చేస్తున్న కుటుంబాలని మీరు బలపరచని ప్రభువానికి స్తోత్రాలు. భర్త, భార్య, బిడ్డలను ఆశీర్వదించండి నాయనా. కుటుంబంలో జయ విజయం దయచేయండి, కుటుంబంలో సంరక్షణ దయచేయండి, కుటుంబంలో విజయం దయచేయండి, కుటుంబంలో గొప్ప నీ వెలుగుని ప్రకాశింపచేయండి. ప్రభా, బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి ఒక్కరిని కూడా మీరు దాటిపోకుండా అందరి మీద కూడా నీ నీతి వర్షాన్ని కుమరించి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని అనుగ్రహించి, నెమ్మది దయచేసి, పరిశుద్ధాత్మని యొక్క ఆయుధారుగుడి బిళ్ళకి అనుగ్రహించి అందరినంతటా నాయన నీ కృపాక్షయంతో నింపమని మా ప్రభును, జగత్రక్షుడు, పరిశుద్ధుడని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.